హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే నిన్నటి వీడియోలో సిటీ క్యాపిటల్ మాల్ వీడియో అయితే పెట్టాను. అది వచ్చేసి నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ అయితే పెడతా అని చెప్పాను కదా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాము. వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే మాత్రం పిల్లలైతే, ఎందుకంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలోనే వెళ్ళాము. మేమైతే ఒక 3 hours అలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మా చిన్న పాప అయితే ఇక్కడ అన్నీ ఒక 2-3 years మాత్రం పిల్లలకి మాత్రమే ఉన్నాయి. అందులోనే ఒక సైడ్ ఈమెయితే పెద్దవాళ్ళతో పాటు అయితే అస్సలు అక్కడైతే ఆడుకోలేదు. ఈమెకి మళ్ళీ సపరేట్గా 400 పెట్టేసి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకొని ఇక్కడ అయితే ఆడిపించారు మా హస్బెండ్. ఈ మొక్కామని మా హస్బెండ్ అయితే ఆడిపించాడు. ఇక్కడ జంపింగ్, ఉయ్యాలలు, బాల్స్ అన్నీ అయితే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. గేమ్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆమె అయితే మంచిగా ఆడుకుంది. ఇక్కడ చూడండి, భయం లేకుండా ఒక్క ఆమెనే ఉంది కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అందుకనే భయపడకుండా ఆడుకుంటుంది. ఇక్కడైతే ఈమె ఉయ్యాల ఆమెకి ఊగడానికి రావట్లేదంట. వెనకాల కూర్చున్న పాపని మళ్ళీ ముందుకి రమ్మని అలా వెళ్ళి వెనకాల కూర్చుందంట. ఏ ఉయ్యాల్లో కూర్చున్నా కానీ తనకైతే ఊగడానికి అయితే రావట్లేదు. ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఉయ్యాలలు కూడా. ఇంకా వాళ్ళ నాన్ననైతే రమ్మని చెప్తుందంట. ఇక్కడ చూడండి, బాల్స్లో ఎంత బాగా పడుకుందో ఈమె. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈమెయితే ఇక్కడ ఆడుకుంది. నేను మా వదిన అయితే ఇంకా మిగతా పిల్లల్ని తీసుకొని వేరే సైడ్ అయితే ఉన్నాము. ఈమె అక్కడ ఆడుకోకుండా భయపడుతుంది. అంటే కొంచెం అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ. ఇక్కడైతేనేమో 2-3 years కిడ్స్కి మాత్రమే అన్నట్లుగా ఇక్కడ ఉన్నాయి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఇంత చిన్నగా ఉన్నాయి కాబట్టి మేము భయపడకుండా ఆడుకుంటుంది. ఈ బాల్స్ అయితే మొన్న టైం అయితే అయిపోయి ఉండే, అందుకనే మళ్ళీ ఈ రోజు అయితే ఇలా బాల్స్ అయితే పడుతున్నాయి మీద నుంచి. వీళ్ళైతే 3 ఉన్నారు. అందులో తీసి ఆ హోల్లోకి వేస్తుంటే పైనుంచి బాల్స్ అయితే పడుతున్నాయి వాళ్ళ పైన. ఇక్కడ కూడా 3 బాల్స్తో ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి ఎలా వెళ్ళాలో మళ్ళీ పైకి కూడా అలానే రావాలి. ఈ గేమ్స్ అన్ని చూసి మా చిన్న పాప అయితే చాలా భయపడింది. అందుకనే మళ్ళీ తను ఆడుకోనని ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తే తనైతే మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకొని ఆమెకి వేరే సైడ్ ఆడిపించారు. ఇక్కడైతే మా చిన్న పాప నేను ఉంటేనే జారుతానని అనేసి అంటే అందుకనే నా పైన కూర్చోబెట్టుకున్నాను. మా పెద్ద పాప అయితే భయం లేకుండా ఆడుకుంటుంది తను. ఇది వచ్చేసి డౌన్ ఉంది కాబట్టి డౌన్ దగ్గర కొద్దిగా స్లో అవుతుంది. ఇందులో ఇది కొట్టమంటే దాన్ని ఉయ్యాలు ఊపుతుంది అన్నమాట. ఇవి పిల్లలతో పాటు మేము కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. చూడండి, మా వదిన రమ్మంటే రాలేదు. నేను మా కోడలు ఇద్దరం అయితే ఆడుకుంటున్నాం అన్నమాట. మా ప్రిన్సీ అయితే చాలా భయపడుతుంది. దీన్ని ఆడతావా అంటే ఇంకా తను ఏం ఆడను అనేసి అంటే ఇక్కడ చూడండి, ఆడుకోమంటే రన్నింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇది వచ్చేసి ఒక్కరికి 600 అన్నమాట టికెట్. అయితే 600 పెట్టి తీసుకున్నా కూడా పిల్లలైతే అంత ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు. కొద్దిసేపటికే వాళ్ళు అసలు ఫస్ట్ అలసిపోయారనమాట. ఫస్ట్ అయితే ఎక్కువగా ఆడుకోలేదు. మా పాప ఒక్క ఆమె మాత్రం చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. మిగతా వాళ్ళందరికైతే ఎనర్జీ లేకుండా ఇక చాలు అన్నట్లు అంటున్నారు. ఈమెయితే ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంకా కాసేపు ఉందాం అనేసి అంటుంది అక్కడ. ఇది చూడండి, ఈ సాక్స్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ కింద స్లిప్ కాకుండా అలా పడిపోకుండా
వీళ్ళే ఇచ్చారు ఇక్కడే సాక్స్లు అయితే. టికెట్ తీసుకున్నప్పుడు సాక్స్లు కూడా వాళ్ళే ఇచ్చేసి మళ్ళీ మేమే తీసుకోవచ్చంట సాక్స్లు కూడా. అందరికీ ఎవరికి ఏ సైజ్ వస్తే ఆ సైజ్ అయితే వాళ్ళకి ఇచ్చేసారు సాక్స్లు అయితే. వీళ్ళైతే ఆడుకుంటున్నారు, నేను మా వదిన కూర్చొని చూస్తున్నాం. మేము కూడా ఆడుకునేవి, నేనైతే కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాను నేను కూడా పిల్లలతో పాటు. మా పిల్లలైతే ఈ బాల్స్లో మొత్తం పడుకొని ఎలా చేస్తున్నారు చూడండి. స్విమ్మింగ్ పూల్లో చేసినట్లే చేస్తున్నారు ఈ బాల్స్లో కూడా. ఇక్కడ లైట్ వచ్చింది, మా పాప రమ్మంటే భయపడుతుంది. ఇక్కడ నుంచి రమ్మంటే ఏం కాదు రా అంటే అక్కడ లైట్స్ వస్తున్నందుకు ఆమె అయితే భయపడుతుంది. సైడ్ నుంచి అలా వస్తుంది, రమ్మంటే నేను రాను అంటుంది. చూడండి, నేను చేతిస్తాను రా అంటే కూడా రావట్లేదు, భయంతో పై సైడ్ నుంచి అయితే వచ్చేసింది. ఇలా అయితే నెక్స్ట్ డే అయితే టైం తీసుకొని మరీ వెళ్ళాము. కానీ పిల్లలు బాగా ఆడుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి కూడా ఆడి ఆడి ఎనర్జీ అయితే అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోదాం అన్నారు. మా పాప మాత్రం బాగా ఎనర్జెటిక్గా ఆడుకుంది.